Hi my dear electrical aspirants, welcome to everyone. అందరూ బాగా ప్రిపేర్ అవుతున్నారు అనుకుంటున్నాను సార్. సో ఈ వీడియోలో మనము ఎలక్ట్రికల్ వాళ్ళకి పవర్ సిస్టమ్ జనరేషన్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తాయి సార్. ఆ పవర్ సిస్టమ్ జనరేషన్లో మనకి హైడ్రో పవర్ ప్లాంట్, దాని తర్వాత థర్మల్ పవర్ ప్లాంట్, దాని తర్వాత న్యూక్లియర్ పవర్ ప్లాంట్, దాని తర్వాత సోలారు అండ్ విండ్, ఈ విధంగా మనము మోస్ట్లీ 5 పవర్ ప్లాంట్స్ గురించి నేర్చుకుంటాం. సో ఈ పవర్ ప్లాంట్స్లలో ద మెయిన్ ఇంపార్టెంట్ వర్డ్ ఈస్ ద టర్బైన్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో క్వశ్చన్స్ అడిగితే టర్బైన్ నుంచి క్వశ్చన్ అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది సార్. టర్బైన్ నుంచి క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనము, ఎందుకంటే చాలా రకాల టర్బైన్స్ ఉన్నాయి, చాలా క్లాసిఫికేషన్ ఉంది. సో ఖచ్చితంగా మీరు ఏ ఎగ్జామ్కి వెళ్ళినా ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేది టర్బైన్స్ నుంచి. ఈ టర్బైన్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు తెలుసు. టర్బైన్ అంటే దిస్ ఇస్ ఏ మెకానికల్ డివైస్, ఇది ఒక యాంత్రిక యంత్రము. ఎలక్ట్రికల్ మెషిన్స్, ఇది మెకానికల్ డివైస్. ఏమంటాం సార్? టర్బైన్ ఈజ్ ఏ మెకానికల్ డివైస్. ఇది ఒక యాంత్రిక డివైస్, యాంత్రిక పరికరము. దిస్ ఈజ్ ఎ మెకానికల్ డివైస్. ఏం చేస్తుంది సార్ ఈ టర్బైన్ అనేది కన్వర్ట్ చేస్తుంది విచ్ కన్వర్ట్స్ ద ప్రెషర్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అది ప్రెషర్ ఎనర్జీని మెకానికల్ ఎనర్జీగా కన్వర్ట్ చేస్తుంది. ఇది ఒక మెకానికల్ డివైస్, ఇది ఒక రొటేటింగ్ డివైస్. దిస్ ఇస్ ఎ మెకానికల్ డివైస్ విచ్ కన్వర్ట్స్ ప్రెషర్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. అదొకవేళ థర్మల్ పవర్ ప్లాంట్ అయితే ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్. అదొకవేళ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అయితే ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ స్టీమ్. అదొకవేళ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ అయి ఉంటే ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ వాటర్. ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అంటే మనం డ్యామ్ కట్టినప్పుడు వాటర్కి కొంత హైట్ ఇచ్చినాము. ఆ హైట్ వల్ల, ఆ ఎత్తు వలన దానికి కొంత స్థితి శక్తి వచ్చింది. దాన్ని మనం పెన్ స్టాక్లో ఆ వాటర్ని తీసుకొస్తున్నప్పుడు ఆ స్పీడ్ వల్ల దానికి కొంత గతి శక్తి కూడా వస్తుంది. కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనటిక్ ఎనర్జీ. సో ఆ విధంగా కైనటిక్ ఎనర్జీ, ఆ గతి శక్తితో వస్తున్న వాటర్ని మనం టర్బైన్ పైకి ఇస్తే ఆ టర్బైన్ తిరుగుతుంది. అంటే మెకానికల్ ఎనర్జీ అనేది మనకు డెవలప్ అవుతుంది. ఆ విధంగా నేను సింపుల్గా ప్రెషర్ ఎనర్జీ ఆఫ్ వాటర్ అంటున్నాను సార్. దాన్ని అంతా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. కానీ వాటర్ని స్టోర్ చేసినాము డ్యామ్ కట్టి, అప్పుడు దానికి కొంత స్థితి శక్తి వచ్చింది. దాన్ని పెన్ స్టాక్లోంచి ఆ వాటర్ని తీసుకొస్తున్నాం, అప్పుడు దానికి కొంత గతి శక్తి వచ్చింది. ఈ గతి శక్తి వెళ్ళి ఆ టర్బైన్ పైకి వస్తే అప్పుడు ఆ టర్బైన్ అనేది తిరుగుతుంది. ఈ ప్రెషర్ ఆఫ్ వాటర్, ఈ వాటర్ యొక్క ప్రెషర్ అనేది టర్బైన్ని తిప్పుతుంది. ఆ విధంగా ప్రెషర్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ అంటున్నాను. మరి మన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో మనం ఏమేమో టర్బైన్స్ని వాడుతున్నాము అంటే మనము ప్రొపెల్లర్ టర్బైను అండ్ కెప్లాన్ టర్బైను అండ్ ఫ్రాన్సిస్ టర్బైను అండ్ పెల్టన్ వీల్ టర్బైను అండ్ డీరాస్ టర్బైన్. ఈ విధంగా మనకు డిఫరెంట్ టర్బైన్స్ ఉన్నాయి సార్. ఇన్ని రకాల టర్బైన్స్ ఉన్నాయి మన హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్లో. మరి ఏ టర్బైన్ వాడాలి, ఎక్కడ ఏ టర్బైన్ వాడాలి అని మనకు తెలియాలంటే మన టర్బైన్స్ని క్లాసిఫై చేయాలి. ఏ రేంజ్ వరకు ఏది వాడాలని మనం ఒక క్లాసిఫికేషన్ చేయాలి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్. క్లాసిఫికేషన్ అంటే విభజన. సింపుల్గా చెప్పాలంటే క్లాసిఫికేషన్ ఆఫ్ టర్బైన్స్. ఇప్పుడు నేను టర్బైన్స్ని క్లాసిఫికేషన్ చేస్తున్నాను. ఎన్ని రకాలుగా క్లాసిఫికేషన్ చేశారు సార్ అంటే మొత్తం టర్బైన్స్ని మనము 7 టైప్స్గా క్లాసిఫికేషన్ చేసాం సార్. 7 టైప్స్గా.
మొత్తం 7 రకాలుగా క్లాసిఫై చేసాం. మరి ఆ 7 రకాలు ఏందో ఒక్కొక్కటి చూద్దాం సార్. అందులో ఫస్ట్ వచ్చేసి బేస్డ్ ఆన్ హెడ్. బేస్డ్ ఆన్ హెడ్. హెడ్ అంటే ఇక్కడ ఎత్తు సార్. ఆ ప్లాంట్ యొక్క ఎత్తును బేస్ చేసుకొని ఏ టర్బైన్ ఎక్కడ వాడాలి అని మనం డిసైడ్ చేయొచ్చు. అందులో ఒకటి లో హెడ్ టర్బైన్. లో హెడ్ ప్లాంట్ ఉందనుకోండి, ఆ లో హెడ్కి ఏ టర్బైన్ వాడాలి అని క్వశ్చన్ అడుగుతాడు. సార్ మరి లో హెడ్ అంటే ఎంత సార్ అంటే 15 మీటర్స్ నుంచి 70 మీటర్స్ వరకు హైట్ ఉంటే దాన్ని మనం లో హెడ్ అంటాం సార్. ఈ లో హెడ్కి కెప్లాన్ అనే టర్బైన్ని మనం యూజ్ చేయొచ్చు. కెప్లాన్ టర్బైన్ ఇస్ ద బెస్ట్ టర్బైన్ ఫర్ లో హెడ్ అప్లికేషన్స్. అది కాకుండా మీడియం హెడ్ అప్లికేషన్స్ అని క్వశ్చన్ అడిగితే సార్, ఒకవేళ మిమ్మల్ని మీడియం హెడ్ అని అడిగితే 70 మీటర్స్ నుంచి 500 మీటర్స్ వరకు ఎత్తు ఉంటే అలాంటి పవర్ ప్లాంట్స్ మీడియం హెడ్. అలాంటి అప్లికేషన్స్లో మనము ఫ్రాన్సిస్ టర్బైన్స్ని యూజ్ చేయొచ్చు. ఎలాంటి టర్బైన్ యూజ్ చేయొచ్చు? ఫ్రాన్సిస్ టర్బైన్ని యూజ్ చేయొచ్చు. మరి లో హెడ్, మీడియం హెడ్, ఇక నెక్స్ట్ మిగిలిపోయింది ఏంటి సార్ అంటే హై హెడ్. మరి హై హెడ్ టర్బైన్గా ఏది వాడాలి? హై హెడ్ అంటే ఎప్పుడైతే హెడ్ అనేది 500 మీటర్స్ కంటే ఎక్కువ ఉంటుందో అప్పుడు హై హెడ్ టర్బైన్స్ వాడాలి. మరి హై హెడ్ టర్బైన్స్గా ఏది వాడతాం సార్ అంటే ఇంకా ఎవరు సరిగా పెల్టన్ వీల్ టర్బైన్ని మనము హై హెడ్ టర్బైన్గా వాడుతున్నాము. సార్ ఇక్కడేమో 5 టర్బైన్స్ రాశారు, ఇక్కడేమో 3 టర్బైన్స్ చెప్పినారు సార్. మరి వాట్ అబౌట్ రిమైనింగ్ 2? ఆ రిమైనింగ్ రెండింటి గురించి చెప్పండి సార్ అంటే జనరల్గా రిమైనింగ్ రెండింటి గురించి పెద్దగా అడగడు సార్ మిమ్మల్ని. ఒకవేళ అడిగితే వెరీ లో హెడ్ అని క్వశ్చన్ అడుగుతాడు. వెరీ లో హెడ్ అప్లికేషన్స్కి వెరీ లో హెడ్ అంటే ఒక 15 మీటర్స్ రేంజ్లో ఉంటే దాన్ని వెరీ లో హెడ్ అంటాము. ఈ వెరీ లో హెడ్ అప్లికేషన్స్కి ప్రొపెల్లర్ టర్బైన్స్ని యూజ్ చేయొచ్చు. ప్రొపెల్లర్ టర్బైన్స్ని యూజ్ చేయొచ్చు. మోస్ట్లీ ఇప్పట్లో మనం ప్రొపెల్లర్ టర్బైన్స్ని వాడట్లేదు సార్. ఈ ప్రొపెల్లర్ టర్బైన్స్ని మనము మోడిఫై చేసిన తర్వాతే దాన్ని కెప్లాన్ టర్బైన్ అంటున్నాము. దీన్ని మోడిఫై చేసి కెప్లాన్ టర్బైన్గా చేసాము. ఇప్పుడు మోస్ట్లీ మనం కెప్లాన్ టర్బైన్ అండ్ ఫ్రాన్సిస్ టర్బైన్ అండ్ పెల్టన్ వీల్ టర్బైన్స్ని ఎక్కువగా వాడుతున్నాం. ఈ ప్రొపెల్లర్ పెద్దగా వాడట్లేదు. సరే సార్, మరి 5వది సార్, ఆ లాస్ట్ వన్ సార్ అంటే ఈ లాస్ట్ వన్ డీరాస్ టర్బైన్ యూజ్డ్ అప్ టు 300 మీటర్స్ ఆఫ్ హెడ్. దీన్ని 300 మీటర్స్ ఆఫ్ హైట్ వరకు మనం వాడచ్చు. దీన్ని కూడా స్పెషల్ కేసులో వాడతారు. రివర్స్ పంపింగ్ అప్లికేషన్స్లో వాడతారు. పంప్డ్ స్టోరేజ్ ప్లాంట్లలో వాడతారు దీన్ని, నార్మల్గా కాకుండా. ఇవి 2 స్పెషల్, ఈ 3 కూడా నార్మల్. ఇది మన హెడ్ ఆధారంగా, ఎత్తు ఆధారంగా మనము ఈ టర్బైన్స్ని ఎన్ని రకాలుగా డిసైడ్ చేసాం సార్? 3 రకాల, 5 రకాల? ఇది వెరీ లో హెడ్ అనుకుంటే 4 రకాలు సార్. ఇది స్పెషల్ కేసులో మాత్రమే వాడతాం సార్. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. టర్బైన్స్లో 7 క్లాసిఫికేషన్లో 1 బేస్డ్ ఆన్ హెడ్. ఇక రెండవది బేస్డ్ ఆన్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్. బేస్డ్ ఆన్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్. డిశ్చార్జ్ని బేస్ చేసుకొని మళ్ళీ టర్బైన్స్ని మనము 3 రకాలుగా డిసైడ్ చేసాం సార్. డిశ్చార్జ్ ఆఫ్ వాటర్ని బేస్ చేసుకొని మనం టర్బైన్స్ని 3 రకాలుగా డిసైడ్ చేసాం. ఏంటివి సార్ అంటే ఒకటి వచ్చేసి లో డిశ్చార్జ్ టర్బైన్. రెండవది వచ్చేసి మీడియం డిశ్చార్జ్ టర్బైన్ అండ్ మూడవది వచ్చేసి హై డిశ్చార్జ్ టర్బైన్. నార్మల్ సార్ ఇదంతా కూడా. లో డిశ్చార్జు, మీడియం డిశ్చార్జు, హై డిశ్చార్జు, అందులో పెద్ద తేడా ఏం లేదు సార్. రైట్.
ఒకటవది బేస్డ్ ఆన్ హెడ్. హెడ్ అంటే హెచ్తో చూపిస్తాము. ఈ హెడ్ని మనం మీటర్లలో కొలుస్తాం. ఎంత హైట్ ఉంది అని చెప్పడానికి మీటర్లలో కొలుస్తాం. మరి డిశ్చార్జ్ని క్యూతో చూపిస్తాము. డిశ్చార్జ్ని క్యూబిక్ మీటర్ పర్ సెకండ్ దేంట్లో కొలుస్తాం సార్? క్యూబిక్ మీటర్ పర్ సెకండ్లలో కొలుస్తాం. క్యూబిక్ మీటర్ పర్ సెకండ్లలో కొలుస్తాం. మనకు పవర్ ఈక్వేషన్ ఐడియా ఉందా మీకు? పవర్ ఈక్వేషన్ 736/75 ఇంటూ W ఇంటూ Q ఇంటూ H ఇంటూ ఎఫిషియన్సీ. అంటే పవర్ అనేది డిశ్చార్జ్ పైన మరియు హెడ్ పైన ఆధారపడుతుంది. ఒకవేళ పవర్ కాన్స్టెంట్ అనుకుంటే ఏమంటున్నా నేను? పవర్ని కాన్స్టెంట్గా ఫర్ సేమ్ పవర్. ఒకవేళ హెడ్ ఎక్కువగా ఉంటే డిశ్చార్జ్ తక్కువగా ఉండాలి. హెడ్ తక్కువగా ఉంటే డిశ్చార్జ్ ఎక్కువగా ఉండాలి. పవర్ అనేది హెడ్ పైన మరియు డిశ్చార్జ్ పైన డిపెండ్ అవుతుంది. ఈ రెండింటి పైన ఆధారపడినప్పుడు సేమ్ పవర్ జనరేట్ చేయాలి అనుకుంటే హెడ్ పెంచితే డిశ్చార్జ్ తగ్గుతుంది, హెడ్ తగ్గిస్తే డిశ్చార్జ్ పెంచుతుంది. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ మనం లో హెడ్కి ఏమనుకున్నాం? కెప్లాన్. అక్కడ లో హెడ్ వస్తుంది, ఇక్కడ మరి లో డిశ్చార్జ్ వస్తుందా హై డిశ్చార్జ్ వస్తుందా అని క్వశ్చన్ అడిగితే కెప్లాన్కి ఏం రావాలి? హై డిశ్చార్జ్ రావాలి. ఇక్కడ కెప్లాన్ టర్బైన్ యూజ్డ్ ఫర్ హై డిశ్చార్జ్. మరి what are the example for medium discharge turbine? Medium discharge turbine కి example Francis. మరి what are the examples for low discharge turbine? Low discharge turbine కి Pelton wheel is the low discharge turbine. ఇది రెండవది. ఒకటి బేస్డ్ ఆన్ హెడ్, రెండవది బేస్డ్ ఆన్ డిశ్చార్జ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ మూడవది ఇక్కడే రాస్తాను సార్. మూడవది బేస్డ్ ఆన్ ప్రెషర్. ప్రెషర్ ప్రకారము మనకు టర్బైన్స్ మళ్ళీ 3 రకాలు సార్. ప్రెషర్ ప్రకారం కూడా మనకు టర్బైన్స్ 3 రకాలు. ఏంటివి సార్ అంటే అవి? ఒకటి లో ప్రెషర్ టర్బైను, రెండవది మీడియం ప్రెషర్ టర్బైను అండ్ మూడవది హై ప్రెషర్ టర్బైన్. ఇప్పుడు చెప్పండి, ఏది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ లో ప్రెషర్ టర్బైన్? లో ప్రెషర్ టర్బైన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే కెప్లాన్ యూజ్డ్ ఫర్ లో ప్రెషర్. జనరల్గా హైట్ తక్కువ ఉందనుకోండి, అప్పుడు దానిపైన ప్రెషర్ కూడా ఎలా ఉంటుంది సార్? తక్కువ ఉంటుంది కదా. హైట్ ఎక్కువ ఉందనుకోండి, అప్పుడు వాటర్ యొక్క ప్రెషర్ కూడా ఎట్లా ఉంటుంది సార్? ఎక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనం కెప్లాన్ చూస్తే లో హెడ్ అని చెప్పుకున్నాము, ఇక్కడ కూడా లో ప్రెషరు. మరి మీడియం ప్రెషర్కి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే ఫ్రాన్సిస్ టర్బైన్ మీడియం ప్రెషర్కి ఎగ్జాంపుల్. మరి హై ప్రెషర్కి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే పెల్టన్ వీల్ టర్బైన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హై ప్రెషర్. మొత్తం ఎన్ని అయిపోయినాయి సార్? 3 కంప్లీట్. ఒకటి హెడ్, రెండవది వాటరు, మూడవది ప్రెషరు, నాలుగవది ఇంపార్టెంట్ సార్. నాలుగవది చాలా ఇంపార్టెంట్ సార్. నాలుగవది బేస్డ్ ఆన్ స్పీడ్. అయితే నార్మల్ స్పీడ్ కాదు, ఇది స్పెసిఫిక్ స్పీడ్ ఆధారంగా నిర్దిష్ట వేగము ఆధారంగా మన టర్బైన్స్ని మనము మళ్ళీ 3 రకాలుగా డిసైడ్ చేసాం సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్ స్పీడ్ అంటే ఏమిటి అని క్వశ్చన్, ఇది మనకి ఇంపార్టెంట్. స్పెసిఫిక్ స్పీడ్ అంటే ఏంటిది సార్ అంటే దీన్ని NSతో చూపిస్తాం సార్. ఈ స్పెసిఫిక్ స్పీడ్ అంటే ఏంటి సార్ అంటే, నా దగ్గర ఒక టర్బైన్ ఉంది, ఒక పవర్ ప్లాంట్ ఉంది నా దగ్గర ఫర్ ఎగ్జాంపుల్. అది ఒక 1 మీటర్ హెడ్ మాత్రమే ఉంది అనుకోండి. ఆ 1 మీటర్ హెడ్ ఉన్నప్పుడు ఒక టర్బైన్ యూజ్ చేస్తున్నా నేను. ఆ టర్బైన్ అనేది 1 మీటర్ హెడ్ ఉన్నప్పుడు 1 HP పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి ఎంత పవర్ కావాలి నాకు? 1 HP ఆఫ్ పవర్ కావాలి. ఆ 1 HP ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేయడానికి
ఆ టర్బైన్ ఎంత స్పీడ్తో తిరగాలనో ఆ స్పీడ్ని ఏమంటారంటే స్పెసిఫిక్ స్పీడ్ అంటారు. స్పెసిఫిక్ స్పీడ్ అంటే ఒక 1 మీటర్ హెడ్ ఉన్న టర్బైన్ అనేది 1 HP ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలంటే ఎంత స్పీడ్తో తిరగాలో ఆ స్పీడ్నే మనం ఏమంటామంటే స్పెసిఫిక్ స్పీడ్ అంటాము. స్పెసిఫిక్ స్పీడ్ అంటాము. ఇక్కడ రాస్తున్నాను చూడండి. స్పెసిఫిక్ స్పీడ్ అంటే ద స్పీడ్ ఆఫ్ ద టర్బైన్, ద స్పీడ్ ఆఫ్ ద టర్బైన్ ఎట్ 1 మీటర్ హెడ్, at 1 meter head, 1 meter head ఉన్నప్పుడు the speed of the turbine, 1 meter head ఉన్నప్పుడు the speed of the turbine, the speed of the turbine to generate 1 HP of power, 1 HP of power, 1 మీటర్ హెడ్ ఉన్నప్పుడు 1 HP ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలంటే అది ఎంత స్పీడ్తో తిరగాలో ఆ స్పీడ్ని మనం ఏమంటున్నాం స్పెసిఫిక్ స్పీడ్. స్పెసిఫిక్ స్పీడ్ అంటే 1 మీటర్ హెడ్ ఉన్నప్పుడు 1 HP ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేయాలంటే అది ఎంత స్పీడ్తో తిరగాలో ఆ స్పీడ్నే మనం ఏమంటున్నామంటే స్పెసిఫిక్ స్పీడ్ అంటున్నాం. మరి ఈ స్పెసిఫిక్ స్పీడ్కి ఏమైనా ఫార్ములాస్ ఉన్నాయా సార్ అంటే ఎస్, మనకు ఒక 2 ఫార్ములాస్ ఉన్నాయి సార్. స్పెసిఫిక్ స్పీడ్ ఫార్ములా ఏంటంటే స్పెసిఫిక్ స్పీడ్ ఈజ్ ఈక్వల్స్ టు n ఇంటూ రూట్ పీ బై h టు ద పవర్ ఆఫ్ 5/4. ఇక్కడ n అంటే స్పీడ్ ఆఫ్ ద టర్బైన్, నార్మల్ స్పీడ్ ఆఫ్ ద టర్బైన్. ఇక్కడ P అంటే పవరు. ఇక్కడ పవర్ని దేంట్లో తీసుకోవాలి సార్ అంటే హెచ్పీలలో తీసుకోవాలి. ఇక్కడ హెచ్ అంటే హెడ్ని దేంట్లో తీసుకోవాలి సార్ అంటే మీటర్లలో తీసుకుంటాం. దీన్నే హెచ్పీలలో కాకుండా కిలోవాట్స్లలో తీసుకుంటే పవర్ కిలోవాట్స్లలో తీసుకుంటే అప్పుడు స్పెసిఫిక్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుంది? అప్పుడు స్పెసిఫిక్ స్పీడ్ ఫార్ములా ఏమవుతుందంటే ముందు ఒక వాల్యూ వస్తుంది సార్ 1.165. ఎంత సార్ వాల్యూ? 1.165 ఇంటూ n ఇంటూ రూట్ పీ బై h టు ద పవర్ ఆఫ్ 5/4. ఇక్కడ 5/4 అన్నాను కదా. 5/4 అంటే ఎంత సార్? 5/4ని క్యాన్సిల్ చేయండి. 4 ఎక్కం ఒకటి ఉంది, పాయింట్ పెడితే 10 అయింది. 8 పోతే ఇంకొక 2 ఉంటుంది, 4 5 20. ఒక్కోసారి మీకు 5/4 కాకుండా 1.25 అని కూడా ఇవ్వచ్చు. మళ్ళీ అది సెపరేట్ అనుకోవద్దు, 2 సేమే. ఇది మన స్పెసిఫిక్ స్పీడ్ యొక్క ఫార్ములాస్. ఇప్పుడు చెప్పండి సార్, మరి ఈ స్పెసిఫిక్ స్పీడ్ని బేస్ చేసుకొని టర్బైన్స్ ఎన్ని రకాలు? ఈ స్పెసిఫిక్ స్పీడ్ని బేస్ చేసుకొని మన టర్బైన్స్ మనకి 3 రకాలు సార్. ఒకటి లో స్పీడ్ టర్బైన్, రెండవది మీడియం స్పీడ్ టర్బైన్, అండ్ మూడవది హై స్పీడ్ టర్బైన్. ఇప్పుడు లో స్పీడ్ టర్బైన్ అంటే స్పీడ్ ఎంత ఉంటుంది అని క్వశ్చన్ అడుగుతాడు. లో స్పీడ్ టర్బైన్ అంటే స్పీడ్ అప్ టు 70 RPM. 70 RPM వరకు ఉంటే దాని స్పెసిఫిక్ స్పీడు, దాన్ని లో స్పీడ్ టర్బైన్ అంటారు. ఒకవేళ దాని యొక్క స్పెసిఫిక్ స్పీడు 70 నుంచి 400 RPM వరకు ఉంటే, 70 నుంచి 400 RPM వరకు ఉంటే దాన్ని మీడియం స్పీడ్ అంటాము. ఒకవేళ దాని స్పీడు 350 నుంచి 1000 or 1100, ఒక్కో బుక్లో ఒక్కొక్కటి ఉంటుంది సార్, 1000 or 1100 వరకు ఉంటే దాన్ని మనము హై స్పీడ్ టర్బైన్స్ అంటాము. స్పెసిఫిక్ స్పీడ్స్ అనేవి ఈ రేంజ్లో ఉంటే దాన్ని లో స్పీడ్, మీడియం స్పీడ్, హై స్పీడ్ అని అన్నాము. మరి ఈ లో స్పీడ్ టర్బైన్కి ఎగ్జాంపుల్ ఎవరు సార్ అంటే చెప్తారా సార్? కెన్ యూ కామెంట్ హియర్? లో స్పీడ్ టర్బైన్కి ఎగ్జాంపుల్ ఎవరు సార్? డిశ్చార్జ్ తక్కువగా ఉంటే స్పీడ్ కూడా తక్కువగా ఉంటుంది, డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటే స్పీడ్ కూడా ఎక్కువగా ఉంటుంది.
సో లో డిశ్చార్జ్ ఉంటే లో స్పీడ్ ఉంటుంది. మరి లో డిశ్చార్జ్ ఎవరు? పెల్టాన్. సో లో డిశ్చార్జ్ పెల్టాన్ కాబట్టి లో స్పీడ్ కూడా పెల్టానే. పెల్టాన్ వీల్ ఈస్ ద ఎగ్జాంపుల్ ఫర్ లో స్పీడ్. మరి మీడియం స్పీడ్కి ఎవరు సార్ ఎగ్జాంపుల్? మీడియం స్పీడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి ఫ్రాన్సిస్. మరి హై స్పీడ్కి ఎగ్జాంపుల్ ఎవరు సార్? హై స్పీడ్కి ఎగ్జాంపుల్ వచ్చేసి మన కెప్లాన్. కెప్లాన్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ హై స్పీడ్. సో ఈ విధంగా మనం ఇప్పటివరకు ఏం చూసాం సార్ అంటే టర్బైను. ఈ టర్బైన్ని మనము క్లాసిఫై చేసాం. ఏ విధంగా క్లాసిఫై చేసాం? ఒకటి హెడ్ ఆధారంగా, రెండవది డిశ్చార్జ్ ఆధారంగా, మూడవది ప్రెషర్ ఆధారంగా, నాలుగవది స్పెసిఫిక్ స్పీడ్ ఆధారంగా. మీకు స్పెసిఫిక్ స్పీడ్ ఫార్ములాస్ తెలుసు. ఏమేం టర్బైన్స్ ఉన్నాయి మనకు? ఏమేం టర్బైన్స్ ఉన్నాయంటే మేజర్గా తీసుకుంటున్నాను సార్ ఇక్కడ కెప్లాన్ టర్బైన్, ఫ్రాన్సిస్ టర్బైన్, పెల్టాన్ వీల్ టర్బైన్. ఈ విధంగా 3 ఉన్నాయి మేజర్గా మనకు. ఇప్పుడు హెడ్, ఇది లో హెడ్డా మీడియం హెడ్డా అంటే అల్టిమేట్లీ ఇది లో హెడ్, ఇది మీడియం హెడ్, ఇది హై హెడ్. మరి ఇది లో ప్రెషరా హై ప్రెషరా అంటే ఇది లో ప్రెషరు, ఇది మీడియం ప్రెషరు, ఇది హై ప్రెషరు, హెడ్ ప్రెషరు. దాని తర్వాత నెక్స్ట్ చెప్పండి సార్, మరి ఇది లో డిశ్చార్జా హై డిశ్చార్జా అంటే లో హెడ్ ఉంటే హై డిశ్చార్జు, హై హెడ్ ఉంటే లో డిశ్చార్జు, మీడియం హెడ్ ఉంటే మీడియం డిశ్చార్జ్. ఇక్కడ డిశ్చార్జ్ హై ఉంటే స్పీడ్ కూడా హైయే ఉంటుంది, డిశ్చార్జ్ లో ఉంటే స్పీడ్ కూడా లో ఉంటుంది. ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేశారు సార్ అంటే ఫ్రాన్సిస్ ఇస్ అ మీడియం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏం లేదు. ఫ్రాన్సిస్ అనేది ఈ 4గింట్లో మీడియమే వస్తుంది. ఇది హై ఉంటే లో ఉంటుంది, లో ఉంటే హై ఉంటుంది. బట్ హెడ్ అండ్ ప్రెషరు ఫ్రెండ్స్, డిశ్చార్జ్ అండ్ స్పెసిఫిక్ స్పీడు రెండు కూడా ఫ్రెండ్స్. దీన్ని బేస్ చేసుకొని ఇది సరిపోదు. దీన్ని ఏమన్నా వాల్యూస్ ఉంటే వాల్యూస్ మీకు గుర్తుండాలి. ఇది అప్ టు 70 మీటర్స్ ఆఫ్ హెడ్ అన్నాం. ఇది 70 నుంచి 500 మీటర్స్ ఆఫ్ హెడ్ అన్నాం. ఇది 500 మీటర్స్ కన్నా ఎక్కువ ఉండాలి అని చెప్పినాం. డిశ్చార్జ్కి వాల్యూస్ ఏం లేవు, ప్రెషర్కి వాల్యూస్ ఏం లేవు. దీనికి ఉంది, ఇది 350 నుంచి 1000 1100 ఆర్పిఎం అన్నాం. ఆర్పిఎం. ఇది మీడియం అంటే ఎంత సార్ అంటే 70 నుంచి 400 ఆర్పిఎం వరకు అని చెప్పినాం. 70 నుంచి 400. ఇది అప్ టు 70 అని చెప్పినాం, అప్ టు 70 ఆర్పిఎం అని చెప్పినాం. ఈ విధంగా మీరు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది సార్. ప్రొపెల్లర్ పెద్దగా వాడట్లేదు మనము. ప్రొపెల్లర్ని ఏమన్నాం? మోడిఫైడ్. దాన్ని మోడిఫై చేస్తేనే కెప్లాన్ అన్నాం సార్. ఒకవేళ క్వశ్చన్ అడిగితే వెరీ లో హెడ్ అని అడిగితే చెప్పాలి, వెరీ లో హెడ్ అని అడిగితే ప్రొపెల్లర్. ఆ విధంగా సార్ డీరాస్ టర్బైన్ ఇప్పుడు రాలేదు, ఇంకా దాని ఇంపార్టెన్స్ తర్వాత వస్తుంది. కానీ అది ఎంత హైట్ వరకు వాడొచ్చు సార్ అంటే 300 మీటర్స్ హైట్ వరకు వాడొచ్చు. ఈ విధంగా నేను ఒక 4 చెప్పినాను సార్. ఈ 4నే ఎందుకు కంక్లూడ్ చేస్తున్నానంటే ఈ 4గింట్లలో కూడా ఫ్రాన్సిస్ మీడియం వస్తుంది. ఇక మిగతా వాటిలలో మీడియం రాదు సార్, సెపరేట్ వస్తుంది. ఓకేనా? మొత్తం 4 చేసినాం. ఇంకొక 3 ఉన్నాయి క్లాసిఫికేషన్. ఏంటివి సార్? ఒకటి బేస్డ్ ఆన్ ఫ్లో ఆఫ్ వాటర్, రెండవది బేస్డ్ ఆన్ ఒకటి ఫ్లో ఆఫ్ వాటర్, రెండవది బేస్డ్ ఆన్ ఆపరేషన్ ఉంది. ఇంకొకటి కూడా ఉంది బేస్డ్ ఆన్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. మీరేం చేస్తారంటే నాకు ఇన్స్టాల్డ్ కెపాసిటీని బేస్ చేసుకొని టర్బైన్స్ ఎన్ని రకాలు అని నాకు కామెంట్ చేస్తారు. ఇన్స్టాల్డ్ కెపాసిటీని బేస్ చేసుకొని టర్బైన్స్, ప్లాంట్స్ కాదు, టర్బైన్స్ ఎన్ని రకాలు, అందులో లో కెపాసిటీ అంటే ఎంత కెపాసిటీ, మీడియం కెపాసిటీ అంటే ఎంత కెపాసిటీ, హై కెపాసిటీ అంటే ఎంత కెపాసిటీ, అవి నాకు కామెంట్ చేస్తారు. ఇది మీరు చేయాల్సింది సార్. సో నెక్స్ట్ వీడియోలో నేను ఇన్స్టాల్డ్ కెపాసిటీ మీరు చేసేస్తారు కాబట్టి బేస్డ్ ఆన్ ఫ్లో ఆఫ్ వాటరు అండ్ బేస్డ్ ఆన్ ఆపరేషను అవి రెండూ చెప్పాలి నేను. దాని తర్వాత ఆ 7ని కంపేర్ చేసి ఈ 7ని కంపేర్ చేసుకుంటే పోల్చి చూస్తే విచ్ ఇస్ ద బెస్ట్ టర్బైన్ అనేది డిసైడ్ చేయాలి. అది నెక్స్ట్ వీడియోలో చేద్దాం సార్. ఓకే, సో కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయొద్దు. ఈ విధంగా మీకు ఎప్పటికప్పుడు ఇన్పుట్ ఇస్తూనే ఉంటాం.
మీకు అర్థమయ్యే వేలో. ఇంకా కొంతమంది ఆఫ్లైన్ కోసం వెయిట్ చేస్తే ఆఫ్లైన్లో ఆల్రెడీ బ్యాచెస్ స్టార్ట్ అయినాయి సార్. ఆఫ్లైన్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా, ఆఫ్లైన్లో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం సెపరేట్గా బ్యాచెస్ స్టార్ట్ అయినాయి సార్, ఆల్రెడీ గోయింగ్ ఆన్. తెలుగు మీడియం వాళ్ళకి పవర్ సిస్టమ్ జరుగుతుంది అండ్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి మెజర్మెంట్స్ జరుగుతుంది ఆల్రెడీ. ఇంకా ఎవరైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలి అనుకుంటే చాలామంది కాల్ చేస్తున్నారు సార్. ఇంకా నోటిఫికేషన్ వచ్చే ముందు ఆఫ్లైన్కి వస్తాం సార్, ఇంకా ఇప్పుడు ఆన్లైన్ అని కొంతమంది ఆల్రెడీ ఆఫ్లైన్కి వచ్చేస్తున్నారు. సో ఆన్లైన్ కోచింగ్ కోసం అయితే మన సాయి మేధా JLM అనే యాప్ ఉంటుంది. ఈ సాయి మేధా JLM అనే యాప్ డౌన్లోడ్ చేయండి. సాయి మేధా పక్కన JLM ఉండాలి, JLM వాళ్ళకి. మళ్ళీ గేటు ఇంకా ఈ సెట్ అవన్నీ డౌన్లోడ్ చేస్తే వేరు వస్తాయి సార్. సాయి మేధా పక్కన JLM ఉంటే JLM వీడియోస్ వస్తాయి. సో ఈ సాయి మేధా JLM యాప్లో TSJLM అని ఉంటుంది. దాంట్లోకి వెళ్తే మీరు డెమో వీడియోస్ కూడా వినొచ్చు. విన్న తర్వాత మీరు డిసైడ్ చేసుకోవచ్చు. ఇంకే డౌట్స్ ఉన్నా యూ కెన్ కాల్ టు మన సాయి మేధా మొబైల్ నెంబర్స్ 9494941234 అండ్ 9069881234 అండ్ 8303741234. ఈ విధంగా ఈ నెంబర్స్కి మీరు కాల్ చేసి మీరు డీటెయిల్స్ కనుక్కోవచ్చు. బట్ ప్రిపేర్ వెల్, టైం వేస్ట్ చేసుకోకండి. కొంచెం బాగా ప్రిపేర్ అవ్వండి. నోటిఫికేషన్ గురించి వెయిట్ చేయడం కాదు, ప్రిపేర్ అవుతూ వెయిట్ చేయండి. ఖచ్చితంగా డైలీ అట్లీస్ట్ ఆఫ్లైన్లో ఉన్న వాళ్ళు డైలీ 4 hours క్లాస్ వింటున్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు, ఓ టాపిక్ అయిపోయిన వెంటనే ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా ఒక టైం పెట్టుకొని ప్రిపేర్ అవ్వండి. ఖచ్చితంగా మీరు క్రాక్ చేయవచ్చు. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు ఆల్ ఆఫ్ యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.